ఇప్పుడు ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి సపోజ్ కన్సిక్యూటివ్, ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఈవెన్ అనుకుందాం, కన్సిక్యూటివ్ నెంబర్సే కానీ నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏంటి ఈ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ మనకి 4 అనుకుందాం అంతే కదా. నెంబర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఏంటి 4 అనేది ఈవెన్ నెంబరే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి మిడిల్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే n/2 టోటల్ నెంబర్స్ ఏదైతే ఉంటుందో n/2 ఇక్కడ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ దాని యొక్క ప్లేస్ వాల్యూకి నెక్స్ట్ n/2 + 1 ప్లేస్ వాల్యూ, ఈ రెండు నెంబర్స్, ఈ రెండింటికి మధ్య మిడిల్ లో వచ్చే నెంబర్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే నెంబరే మనకి ఏమవుతుంది, మనకి మిడిల్ నెంబర్ అవుతుంది అనమాట. సపోజ్ దీని నుంచి మిడిల్ నెంబర్ ఏదనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫస్ట్ n/2 క్యాలిక్యులేట్ చేద్దాం. n వాల్యూ 4 అయినప్పుడు n/2 ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ n వాల్యూ n = 4 అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ n/2 వాల్యూ ఎంతో ఏమొచ్చింది మనకి, ఇక్కడ 2 వచ్చింది అంటే ఏంటి సెకండ్ అనమాట, సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు. నెక్స్ట్ n/2 + 1, n/2 + 1 అంటే 2 + 1 కదా. n/2 + 1 n వచ్చేసి ఇక్కడ ఎంత 4 కదా, 4/2 ఇక్కడ ఏంటి ఆల్రెడీ మనకి 2 వచ్చేసింది, ఇక్కడ 2 + 1 అంటే ఇక్కడ ఎంత వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ మనకి 3 వచ్చేసింది అంటే ఏంటి సెకండ్ ప్లేస్ లో ఉన్న వాల్యూకి అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి దీని నుంచి మిడిల్ నెంబర్ ఏమవుతుంది అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్న వాల్యూకి థర్డ్ ప్లేస్ లో ఉన్న వాల్యూకి మధ్యలో ఉండే నెంబరే మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అంటే ఇదే కదా, సెకండ్ ప్లేస్ అంటే ఇది 16 అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఈ 16 కి 17 కి మధ్యలో ఉండే నెంబరే మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి 16 కి 17 కి మధ్యలో ఉండే నెంబర్ ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్ నెంబరు 16.5 అంతే కదా. 16 కి 17 కి మిడిల్ లో వచ్చే నెంబర్ ఏది అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రెండు కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ అయినప్పుడు ఇక్కడ వచ్చే నెంబర్ ఏమవుతుంది అంటే 16.5 వస్తుంది. ఇదే కదా మిడిల్ నెంబర్ అయ్యేది. ఈ నెంబర్ కి ఈ 2 నెంబర్స్ కి మిడిల్ లో ఉన్న నెంబర్ ఏది అంటే ఇదే కదా, ఇదే మనకి యావరేజ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు అంటే టోటల్ నెంబర్స్ అనేది కనుక ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు యావరేజ్ ఎలా చెప్తాము అంటే మిడిల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే n/2 ప్లేస్ వాల్యూ n/2 + 1 ప్లేస్ వాల్యూ, ఈ రెండిటికి మధ్య మిడిల్ లో ఉండే నెంబరే, ఈ 2 ప్లేసెస్ కి మిడిల్ లో ఉండే నెంబరే మనకి యావరేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం యావరేజ్ ఇప్పుడు ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్ గురించి చూసాము. కన్సిక్యూటివ్ నెంబర్స్ టోటల్ ఆడ్ ఉన్నా టోటల్ నెంబర్స్ ఈవెన్ ఉన్నా కానీ మనము యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసామనేది చూసాం అనమాట. సపోజ్ నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనుకుందాం. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ ఏమవుతుందనేది చూద్దాం. ఇప్పుడు ఏంటి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్య ఇప్పుడు ఏంటి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు దీనిలో డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే సపోజ్ 11 తీసుకుంటున్నా, 11, 13, 15, 17, 19 ఎక్సెట్రా. ఇప్పుడు ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏంటి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. ఈ నెంబర్స్ వచ్చేసి ఏమి నెంబర్స్ ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 11 కావచ్చు, 13, 15, 6, 17, 19 ఇవన్నీ కూడా వచ్చేసి ఏ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఆడ్ నెంబర్స్ కాబట్టి ఈ ఆడ్ నెంబర్స్ మధ్యలో మనకి ఏమో చెప్పుకున్నాం కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇక ఇవన్నీ కూడా కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే
2 ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది. యాక్చువల్గా కన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏముంటుంది, 1 ఉంటుంది. కానీ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్స్ అనేవి కన్సిక్యూటివ్ లోనే ఉంటాయి, బట్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఇలా తీసుకుంటాం, 11, 13, 15, 17, 19 ఇవన్నీ వచ్చేసి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అంటే 2, 2, 2 ఉంటుంది. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెంబర్స్, టోటల్ నెంబర్స్ అనేవి ఆడ్ ఉన్నప్పుడు మనకి ఏంటి ఫార్ములా ఏంటి, మిడిల్ నెంబర్ కి సపోజ్ n వాల్యూ అనేది కనుక ఆడ్ నెంబర్ ఉందనుకుందాం. సపోజ్ టోటల్ నెంబర్స్ అనేవి ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ కి ఫార్ములా ఏంటి, మిడిల్ నెంబర్ కి మిడిల్ నెంబర్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనము, n+1/, అంతే కదా. ఇప్పుడు ఏంటి టోటల్ నెంబర్స్, సపోజ్ టోటల్ నెంబర్స్ అనేవి ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు అవి మిడిల్ నెంబర్ ఏమవుతుందని చెప్పుకున్నాము, n+1/2 ప్లేస్ వాల్యూ అనమాట. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ సపోజ్ టోటల్ నెంబర్స్ అనేవి టోటల్ నెంబర్స్ ఈవెన్ ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ ఏమవుతుందని చెప్పుకున్నాం మనం, సపోజ్ ఇప్పుడు టోటల్ నెంబర్స్ వచ్చేసి ఈవెన్ ఉంటే అప్పుడు మిడిల్ నెంబర్ ఏమవుతుందని చెప్పుకున్నాము, టోటల్ నెంబర్స్ n/2, n+1/2 ప్లేస్ వాల్యూ, n/2 ప్లేస్ వాల్యూకి n+1 n/2 ఇఫ్ టోటల్ n వచ్చేసి ఈవెన్ ఉన్నప్పుడు టోటల్ నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, మిడిల్ నెంబర్ ఫార్ములా ఏంటి, n/2 n/2 +1 ప్లేస్ వాల్యూ అనమాట. ఈ రెండు నెంబర్స్ ఈ రెండు ప్లేసెస్ కి మధ్యలో వచ్చే ఆ ప్లేసెస్ మధ్యలో ఉండే నెంబర్ మనకి మిడిల్ నెంబర్ అవుతుంది అనమాట. సేమ్ ఇదే కేసు మనకి కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కూడా సేమ్ ఉంటుంది. consecutive even numbers. Consecutive even numbers అంటే ఏమేమి వస్తాయండి, ఇప్పుడు ఏంటి ఈ నెంబర్స్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కూడా ఏముంటుంది అంటే సేమ్ ఉంటుంది. అంటే ఏంటి డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 20, 22, 24, 26, 28 ఇప్పుడు ఈ నెంబర్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకుందాం. ఈ మధ్య డిఫరెన్స్ ఏముంది, సేమ్ ఉంది అంటే 2 ఉంది. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంటుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇవి వచ్చేసి ఈవెన్ నెంబర్స్, డిఫరెన్స్ ఏంటి 2 ఉంటుంది. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కైనా డిఫరెన్స్ 2 ఉంటుంది, ఆడ్ నెంబర్స్ కైనా డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ టోటల్ నెంబర్స్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, టోటల్ నెంబర్స్ అనేవి కనుక బేసి సంఖ్యలు అంటే ఏంటి ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మిడిల్ నెంబర్ ఏమవుతుంది, n+1/2 ప్లేస్ వాల్యూలో ఉన్న నెంబర్ అనేది మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. ఇన్ కేస్ n అనే టోటల్ నెంబర్స్ వచ్చేసి ఈవెన్ ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ ఏమవుతుంది అంటే n/2, n/2 +1 ప్లేస్ వాల్యూ అనమాట. ఈ రెండు ప్లేసెస్ మధ్య ఈ రెండు ప్లేసెస్ కి మధ్యలో ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూనే మనకి ఏమవుతుంది అంటే మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే ఏంటి యావరేజ్ అనమాట. దీంతో మనం ఏం చూసాము, కన్సిక్యూటివ్ నెంబర్స్ చూసాము, కన్సిక్యూటివ్ ఈవెన్ చూసాము, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ చూసాము. ఇప్పుడు ఏంటి నెక్స్ట్
నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా కానీ ఒక నెంబర్స్, ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు అప్పుడు యావరేజ్ అనేది ఎలా తీసుకుంటామనేది చూద్దాం. సపోజ్ నేను ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను. ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత వచ్చింది అంటే 5 ఉంటుంది ఒక్క దాని మధ్య డిఫరెన్స్. ఇప్పుడు ఏంటి, ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్స్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంట, సేమ్ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది. అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, సేమ్ ఉంది. డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది అంటే మిడిల్ నెంబర్ అనేది మాత్రమే, మిడిల్ నెంబరే మనకి యావరేజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఇక్కడ మనకి ఏంటి టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు యావరేజ్ ఏమవుతుంది, మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ ఇదే మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. లేదు, ఇన్ కేస్ సింపుల్ గా మనం ఇలా ఇప్పుడు డిఫరెన్స్ అనేది సేమ్ ఉండొచ్చు, ఏదో 1 ఉండొచ్చు, 2, 3, 4, 5 ఎంతైనా కానీ డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అని చెప్పొచ్చు. లేదంటే కనుక నెక్స్ట్ ఫార్ములా ఏంటి యావరేజ్ కంటే, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఇన్ కేస్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది కనుక సేమ్ ఉంది అంటే అప్పుడు ఏం చెప్పొచ్చు, డైరెక్ట్ గా మనము యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని చెప్తాము. లేదనుకుంటే యావరేజ్ అనేది డైరెక్ట్, సపోజ్ నాకు మిడిల్ నెంబర్ అనేది ఐడియా లేదు. సపోజ్ ఇప్పుడు ఏంటి, నాకు ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు. డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ అనేది ఎలా చెప్పొచ్చు మనం డైరెక్ట్ గా, ఫస్ట్ నెంబర్ ఎంత 15 కదా, లాస్ట్ నెంబర్ ఎంత 35గా. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు సపోజ్ టోటల్ నెంబర్స్ అనేవి డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఫస్ట్ నెంబర్ మనకి లాస్ట్ నెంబర్ తెలుసు. ఇప్పుడు ఏంటి, మనం ఇతర మిడిల్ నెంబర్ కాన్సెప్ట్ అయినా తీసుకోవచ్చు. మిడిల్ నెంబర్ తో అయినా మనం యావరేజ్ చెప్పొచ్చు. లేదు అనుకుంటే సపోజ్ ఫస్ట్ నెంబర్ తెలుసు, మనకి లాస్ట్ నెంబర్ తెలుసు. అలాంటప్పుడు మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే యావరేజ్ అనేది ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫస్ట్ నెంబర్ ఏంటి 15, లాస్ట్ నెంబర్ 35 అనుకుందాం. 15 + 35 బై 2 అంటే ఎంత, టోటల్ గా మనకు వచ్చిన యావరేజ్ ఎంత అంటే 25 అనమాట. ఇప్పుడు దీన్ని చేంజ్ చెప్పొచ్చు, నెంబర్స్ అనేది కన్సిక్యూటివ్ నెంబర్స్ కావచ్చు, కన్సిక్యూటివ్ ఆడ్ అయినా, కన్సిక్యూటివ్ ఈవెన్ అయినా ఉండొచ్చు. లేదు అనుకుంటే డిఫరెన్స్ అనేది నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది కనుక సేమ్ ఉంది అనుకుంటే అప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుంది అంటే మిడిల్ నెంబర్ అయినా మనం యావరేజ్ గా తీసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అనమాట. ఇన్ కేస్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ తెలుసు, మనకి లాస్ట్ నెంబర్ తెలిసినప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 తీసుకుంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ వచ్చే నెంబర్ ఏమవుతుంది అంటే యావరేజ్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫస్ట్ నెంబర్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇంకొకటి ఫస్ట్ ఇదే కదా ఫస్ట్ నెంబర్ మనకి. ఈ ఫస్ట్ నెంబర్ మనం ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు ఇలా అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి ఈ నెంబర్స్ అన్ని కూడా. దీని నుంచి మనం ఈ నెంబర్ ని మనం ఎలా చెప్పొచ్చు, స్మాలెస్ట్ నెంబర్ గా కూడా చెప్పొచ్చు అనమాట. ఈ ఫస్ట్ నెంబర్ అనేది స్మాలెస్ట్ నెంబర్ గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ ఏమవుతుంది అంటే లార్జెస్ట్ నెంబర్ గా కూడా చెప్పొచ్చు అనమాట. ఈ ఫస్ట్ నెంబర్ మనం స్మాలెస్ట్ నెంబర్ గా తీసుకోవచ్చు. ఈ లాస్ట్ నెంబర్ నే మనము లార్జెస్ట్ నెంబర్ గా కూడా చెప్తాం అనమాట. ఇన్ కేస్ మన క్వశ్చన్ లో ఏమంటారు, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అని ఇవ్వరు, స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ అంటారు. మనకు ఒక ఆర్డర్ అనేది ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ ఫస్ట్ నెంబర్ అవుతుంది, ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, ఈ నెంబర్ వచ్చేసి లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట ఒక సిరీస్ లో.
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమున్నాయి ఇప్పుడు ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ 3 నెంబర్స్ ఇక్కడ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, 2 గ్యాప్స్ ఉన్నాయి అంతే కదా. ఇక్కడ గ్యాప్ ఇక్కడ 1 ఇక్కడ 1 డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి, ఇక్కడ మనకి 2 గ్యాప్స్ వచ్చినాయి అన్నమాట. నెంబర్స్ అనేవి 3 ఉన్నాయి, గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 2 గ్యాప్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 2 3 4 5, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి 3 గ్యాప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ టోటల్ గా. అప్పుడు గ్యాప్స్ ఎన్ని వస్తున్నాయి, టోటల్ గ్యాప్స్ అనేవి 4 గ్యాప్స్ వస్తున్నాయి. సపోజ్ ఇన్ కేస్ టోటల్ నెంబర్స్ కనుక సపోజ్ ఏదైనా ఒక సిరీస్ లో టోటల్ నెంబర్స్ మనకి n నెంబర్స్ ఉన్నాయి అనుకుంటే టోటల్ గ్యాప్స్ ఏమవుతాయి అంటే n-1 గ్యాప్స్ వస్తాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఏంటి టోటల్ నెంబర్స్ మనకి n నెంబర్స్ అనుకుంటే అప్పుడు గ్యాప్స్ ఎన్ని వస్తాయి మనకి n-1 గ్యాప్స్ వస్తాయి అంతే కదా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు గ్యాప్స్ ఎన్ని వచ్చినాయి మనకి 2 గ్యాప్స్ వచ్చినాయి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4-1 అంటే ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి, ఇక్కడ మనకి 3 గ్యాప్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్ లో 5-1 అంటే ఎంత 4 కదా. ఇప్పుడు మనకి టోటల్ గ్యాప్స్ ఎన్ని, ఇక్కడ మనకి 4 గ్యాప్స్ వచ్చినాయి. అట్లా ఇన్ కేస్ ఇప్పుడు టోటల్ నెంబర్స్ అనేవి ఇచ్చినప్పుడు మనకి గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనం టోటల్ n నెంబర్స్ ఉన్నాయి అంటే గ్యాప్స్ ఎన్ని వస్తాయి అంటే n-1 గ్యాప్స్ వస్తాయి అన్నమాట. సపోజ్ దీంట్లో చూడొచ్చు ఈ గ్యాప్స్ లో ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి డిఫరెన్స్ అనేది 1 వస్తుంది. లేదు ఇన్ కేస్ కన్సిక్యూటివ్ ఆడ్ తీసుకున్నా, సపోజ్ ఇన్ కేస్ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా అప్పుడు గ్యాప్ యొక్క వాల్యూ ఏమవుతుంది, సపోజ్ ఈ కేసులో చూస్తే గ్యాప్ వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు ఈ 3 కేసెస్ లో కూడా ఇక్కడ ఏంటి గ్యాప్స్ యొక్క వాల్యూ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. గ్యాప్ వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. సపోజ్ సమ్ సర్టెన్ నెంబర్స్ తీసుకున్నా, ఇక్కడ సపోజ్ ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కానీ గ్యాప్స్ ఎన్ని వచ్చినాయి మనకి, ఇక్కడ 3 గ్యాప్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ గ్యాప్స్ మధ్యలో గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ అనేది 4 ఉంది. ఇప్పుడు ఏంటి ఈ నెంబర్స్ మధ్య ఈ నెంబర్స్ లో గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే గ్యాప్ వాల్యూ ఎంత అంటే 4 అన్నమాట. టోటల్ గా ఈ డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనము గ్యాప్ వాల్యూగా తీసుకుంటాం అన్నమాట. టోటల్ నెంబర్స్ ఇచ్చేసి మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు గ్యాప్స్ ఏమవుతాయి n-1 గ్యాప్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్యాప్ వాల్యూగా తీసుకుంటాం అన్నమాట.